ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ యూట్యూబరు, సోషల్ మీడియా జర్నలిస్టు అని చెప్పుకుంటూ ఉంటాడు. జర్నలిజం ముసుగులో ఉద్రేకపూరితమైన ప్రసంగాలు, ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానాలు, మతం ముసుగులో ఐక్యతను దెబ్బతీయడం. ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ప్రశ్న రావణ్ లాంటి సోషల్ మీడియా జర్నలిస్ట్స్ ఈ మధ్యన పెట్టరేగిపోతున్నారు. ప్రశ్న రావణ్ విమర్శల పేరుతో బూతు వ్యాఖ్యానాలు, బూతు మాటలు, సులభంగా బెయిల్ లభిస్తుంది అనే ఉద్దేశంతో చెలరేగిపోవడం, చివరికి రాజద్రోహం కేసు, ఉపా చట్టం, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కేసు పెట్టారు. ఇలాంటి వారి విషయంలో అది 100% కరెక్టే. ఎందుకంటే ఇలాంటి సోషల్ మీడియా జర్నలిజం ముసుగులో ఇంకా చాలామంది ఉన్నారు. అలాంటి వారికి ఇది ఒక గుణపాఠం కావాలి. కనీసం అలాంటి వారికి ఇలాంటి చట్టముతో కొంతైనా కట్టడి చేయడానికి, వారి మనసుల్లో భయం కలగజేయడానికి ఇలాంటి చట్టము ఉండాలి. లేకపోతే ఇంకా చెలరేగిపోతారు. విదేశాల్లో కూడా సోషల్ మీడియా ఉంది, కానీ ఇంత బరితెగింపు లేదు. ఎందుకంటే అక్కడ చట్టాల అమలు కఠినంగా, బలంగా ఉన్నాయి. అందుకే సోషల్ మీడియాలో ఇంతగా పెట్టరేగిపోవడం అనేది ఉండదు. మన దేశంలోనే ఇలా. ఎందుకంటే భావ ప్రకటన స్వేచ్ఛ అని ఒకటి ఉంది కదా. ఈ భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో విమర్శల పేరుతో, బూతు మాటలతో ప్రత్యర్థుల మీద నీచాతి నీచంగా విమర్శలు చేయడం భావ ప్రకటన స్వేచ్ఛ. అందుకే ఇంత విచ్చలవిడితనం. సోషల్ మీడియా పేరుతో జర్నలిస్టులు ఎక్కువ అవుతున్నారు. అసలు జర్నలిస్టు స్పెల్లింగే కరెక్ట్గా రాయలేని వారు కూడా జర్నలిజం ముసుగేసుకుంటున్నారు. వీరిలో జర్నలిజం కోర్సును ఎంతమంది పూర్తి చేశారు? అసలు వీరిలో ఎంతమందికి జర్నలిజంపై అవగాహన ఉంది? జర్నలిజం అంటే ఏమీ తెలియని వారు కూడా సోషల్ మీడియా జర్నలిస్టుల అవతారం ఎత్తుతున్నారు. ఒకప్పుడు ప్రింట్ మీడియా, వార్తల కోసం న్యూస్ పేపర్లు చదివేవాళ్ళం. ఉదయాన్నే న్యూస్ పేపర్ కోసం ఎదురు చూసేవాళ్ళం. న్యూస్ పేపర్లో ఒక వార్త వచ్చిందంటే అది కరెక్ట్. న్యూస్ పేపర్లో వచ్చే వార్తలు నిర్భయంగా, నిజాయితీగా, నిజాలుగా ఉండేవి. ఎడిటోరియల్ కాలం, సంపాదకీయం చదవడం కోసమే న్యూస్ పేపర్లు కొనేవాళ్ళు. మరి అలాంటి న్యూస్ పేపర్లు రాను రాను కనుమరుగవుతున్నాయి. ఇప్పుడు కూడా న్యూస్ పేపర్లు ఉన్నాయి. ఒకే న్యూస్, ఒకే వార్త ఒక్కటే. సాక్షి పేపర్లో ఒక రకంగా ఉంటుంది, ఆంధ్రజ్యోతి పేపర్లో మరో రకంగా ఉంటుంది, ఈనాడు పేపర్లో ఇంకో రకంగా ఉంటుంది, ఇంకో పేపర్లో ఇంకో రకంగా ఉంటుంది. మరి ఏ పేపర్లో వచ్చిన వార్త నిజమో తెలియదు. ఒక వార్తను ఎంతగా వక్రీకరించి తమకు అనుకూలంగా రాసుకోవచ్చో అంతగా రాసుకుంటున్నాయి ఇప్పటి న్యూస్ పేపర్లు. ఒకప్పుడు హానెస్ట్ జర్నలిస్ట్స్ ఉండేవారు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్. ప్రణయ్ రాయ్ గారు, అర్నబ్ గోస్వామి గారు, శేఖర్ గుప్తా గారు, రజత్ శర్మ గారు, రాజ్దీప్ సర్దేశాయి గారు, నేహా దీక్షిత్, ఇలాంటి మొదలైన వారు హానెస్ట్ జర్నలిస్టు. జర్నలిజానికే వన్నె తెచ్చిన వారు. నిర్భయంగా ఇన్వెస్టిగేషన్ జర్నలిజం పేరుతో నిజాయితీగా వార్తలు రాసేవారు. మరి ఇప్పుడు రాను రాను ఇలాంటి వారు కనుమరుగవుతున్నారు. ఏ నూటికో కోటికో ఒకరున్నారు ఇలాంటి హానెస్ట్ జర్నలిస్టు. ప్రింట్ మీడియా తరహాలో
ఎలక్ట్రానిక్ మీడియా, టీవీ న్యూస్ ఛానల్స్ వచ్చాయి. అన్ని టీవీ న్యూస్ ఛానల్స్ ఏదో ఒక రాజకీయ పార్టీకి సంబంధించినవే, ఏదో ఒక రాజకీయ పార్టీ బాకా ఊదేవే. ఒక న్యూస్ను, ఒక క్లిప్పింగ్ను తమకు అనుకూలమైన రీతిలో ఎడిట్ చేసి ఒక న్యూస్ను ఎంతగా వక్రీకరించవచ్చో అంతగా వక్రీకరించి తమకు అనుకూలమైన విధంగా తమ ఛానల్లో ప్రసారం చేసుకుంటున్నారు. మీడియా ఫోర్త్ ఎస్టేట్ అనేసి గౌరవంగా పిలుచుకుంటున్నాము. అలాంటి గౌరవప్రదమైన స్థానము రాను రాను కోల్పోతుంది. ఇప్పుడు కొత్తగా ఒక కరోనా వైరస్ లాగా, అతి భయంకరమైన అంటువ్యాధిలాగా సోషల్ మీడియా జర్నలిజము ప్రవేశించింది. ప్రజలను మతమౌఢ్యులుగా, కులాల వారి చీలిక దిశగా, తీవ్రవాదులుగా తయారు చేయడానికి ఎంతగా ప్రయత్నించాలో అంతగా ప్రయత్నిస్తున్నాయి కొన్ని సోషల్ మీడియా ఛానల్స్. సోషల్ మీడియాలో కూడా నిజాయితీగా, హానెస్ట్గా రాజకీయ విశ్లేషణలు చేస్తూ ప్రజలను చైతన్యపరిచే కొన్ని ఛానల్స్ ఉన్నాయి. కానీ కొన్ని ఛానల్స్ మాత్రము పేటీఎం బ్యాచ్లుగా తయారయ్యి రాజకీయ వికృత క్రీడకు నెలవవుతున్నాయి. మరీ బరి తెగించి దేశ సార్వభౌమాధికారానికి భంగము కలిగే విధంగా రెచ్చగొట్టే ప్రసంగాలు, శత్రు దేశాలకు మద్దతు పలికే విధంగా వారి విమర్శలు. ఇలాంటి ఛానల్స్పై భద్రతా సంస్థలు అప్రమత్తతతో పూర్తి నిఘా ఉంచాలి. ఇలాంటి సంస్థలపై నిఘా పెట్టడానికి ఎన్ఐఏ తరహాలో ఒక ప్రత్యేక భద్రతా విభాగము అవసరమేమో అనిపిస్తుంది. అలాంటి ప్రత్యేక భద్రతా విభాగం ఉంటే కనీసము ఇలాంటి ఛానల్స్ను కొంతైనా కట్టడి చేయొచ్చు. ఇలాంటి ఛానల్స్ను గుర్తించి రాజద్రోహము, దేశద్రోహము కేసులు పెట్టినప్పుడు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వారికి మద్దతుగా కొన్ని రాజకీయ పార్టీలు ఉండడము మన దేశం చేసుకున్న దౌర్భాగ్యము. దేశం లోపలే ఉన్న దేశద్రోహులు. కొన్ని రాజకీయ పార్టీలు ఇలాంటి ఛానల్స్ను ప్రోత్సహిస్తున్నందుకు, అలాంటి రాజకీయ నేతలు ఉన్నందుకు మనం సిగ్గుపడాలి. ఇలాంటి రాజకీయ పార్టీలను ప్రతి ఎన్నికలలోనూ ఓడించి ప్రజలే ఇలాంటి రాజకీయ పార్టీలను బహిష్కరించాలి. నమస్తే ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి. నా ఈ వీడియోపై మీ అమూల్యమైన సలహాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని, ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ అమూల్యమైన సలహాలను కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని మళ్ళీ ఆశిస్తూ మీ మధు న్యూస్ అండ్ పాలిటిక్స్.